వెళ్దాం వెళ్దాం అని మనసులో ఆగుతుంది, కానీ ఎందుకో మొహమాటం. నాకు కూర్చొని లేపుతారు కదా, లేపేసి ఐడెంటిఫై చేస్తారు, అమ్మ ఎక్కడి నుంచి వచ్చావు అంటారేమో అని మొహమాటంతో నేను రావడం మానేశాను. అట్లానే ఇక్కడ కూడా 2 times కూడా వచ్చాను. నాకు గేట్ వరకు వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయేవాడిని. తర్వాత నేను ఇక్కడ ఒకసారి వచ్చాక నేను ఏం మిస్ అయ్యానో నాకు అర్థమైంది. ఫస్ట్ ఏంటంటే బ్రదర్ నుంచి నేను తెలుసుకుంది ఏంటంటే 1 month వచ్చాను, ఏదో నెంబర్స్ పేరు రాసుకున్నారు, సరే విడిచిపెట్టేస్తారేమో అనుకున్నాను. నెక్స్ట్ సండే ఒక మిస్ అయితే మాత్రం కన్ఫామ్గా సోమవారం నాకు కాల్ వచ్చేసేది. 12-1 o'clock అయినా సరే బ్రదర్ ఫోన్ చేసేస్తారు. చేసేసి సునీల్ ఎలా ఉన్నారు, బాగున్నారు బ్రదర్, ఏం చేస్తున్నారు ఏంటి, కొంచెం చర్చికి రాలేదు, ప్రేయర్ చేసి అందులో మాట్లాడుతుంటే నాకేమనిపించిందంటే నేను ఇలాంటి సహవాసం కోరుకున్నానండి. ఒక ప్రాజెక్ట్ చేస్తున్నానండి నేను అక్కడ రాజమండ్రిలో, కొంచెం క్రోర్స్తో కూడుకొని పని. అది బ్రదర్కి చెప్పాను, బ్రదర్ ఇలా వర్షాకాలం పడుతుంది, ఇలా ఇబ్బంది అవుతుంది బ్రదర్. ప్రతిసారి బ్రదర్ నాకు ప్రతి వీక్ మధ్యలో ఒకసారి ఫోన్ చేసి, బ్రదర్ ఎట్లా జరుగుతుంది, వర్క్ అంతవరకు జరుగుతుంది, దేవుడు మీ గురించి రోజు నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు ఏం భయపడద్దు అని చెప్పేటప్పుడు ఆ టెన్షన్స్ వల్ల నేను ప్రేయర్ చేసుకోకపోయినా కూడాను ఆ బ్రదర్ చెప్పిన మాటల ద్వారా నేను ప్రేయర్ చూసుకునేవాడిని. నిజం చెప్పాలంటేనండి, వర్షాకాలంలో తార్ రోడ్ ఏమిటి చాలా కష్టమైన పని, అందులో ఘాటి రోడ్డు, అది చాలా కష్టం. అసలు మామూలు ప్లేన్ ఏరియాలో వేసేవాళ్ళు కూడా ఒక 3 kilometers రోడ్డుని ఒక 15 days 20 days వేశారు. బట్ 10 kilometers రోడ్డునండి దేవుడు నా చేత 5 రోజులు వేయించాడండి. అది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే దేవుడు మనకి ఆ కృప చూపించకపోతే బ్రదర్ నాకు వచ్చేసి ఫోన్ చేసేసి ఆ వర్క్ నుంచి అడగపోయి ఉంటే నేను టెన్షన్ పడేవాడినేమో, కానీ దేవుడిని అడిగేవాడిని కాదు. దేవుడిని అడగాలి అని బ్రదర్ నాకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ నాకు ఇచ్చి ఉంటే నేను ఎప్పుడు మర్చిపోలేండి.